ఓకే. అండ్ ఉపాసన గారు, మేడం గారు సేమ్ టైము అసలు అంటే ఒక మనిషికి సాయం చేస్తే ఒక దేవుడు అని అనుకోవచ్చు, అందరు అదే అంటారు. కానీ ఆవిడ చెవి అంటే వికలాంగులు పశువులకి అంటే కొన్ని ఉంటాయి కదా, ఆ పశువులని తన గెస్ట్ హౌస్లో పెంచుకుంటుంది. అవును. ఓకే, ఆవిడ గురించి ఏం చెప్తారు మీరు? నిజంగా తనైతే దేవత నిజంగా. మేము స్టార్టింగ్లో తన పెళ్ళైనప్పుడు చాలా మంది అన్నారు తను లైక్ రంబాలాగా లేదు, తన ఊర్వశలాగా లేదు, నాకు హీరోయిన్ లాగా లేదు. హీరోయిన్ లాగా లేకపోతే మన నిజంగా తన క్యారెక్టర్ చూడండి, తన పని విధానం చూడండి, దేవత తను. నిజంగా ఏం మ్యాచ్ ఉంటుందో తెలుసా. వాళ్ళు మొన్న ఒక పిక్ పెట్టారు మన ఇన్స్టాగ్రామ్లో, ఎంత క్యూట్గా ఉన్నారు అన్న. వాళ్ళ బేబీని చూసినప్పుడు కానీ లైక్ వాళ్ళ చాలా బాగుంటుంది. చాలా చూసిన ప్రతి సెకండ్ మేము ఆ ఫోటోని చూస్తూనే ఉంటాం, కానీ మాకు నెక్స్ట్ స్కిప్ చేసే ఆప్షన్ మాకు రాదు. చాలా బాగుంది నిజంగా. మేడం అపోలో హాస్పిటల్లో అంత పెద్ద హెడ్ అయినప్పటికీ కూడా చాలా సింపుల్గా చూసేది. మనం చూస్తాం బండ్ల గణేష్ వ్యక్తికి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. సో నాట్ ఓన్లీ వాళ్ళకి కూడా, ఉన్న వాళ్ళకే కాకుండా లేని వాళ్ళకి కూడా చాలా మందికి వాళ్ళకి అయినంత మాత్రం ప్రజలకు ఏదో ఒక రకం సేవ చేస్తున్నారు. ఒక వ్యక్తి లైక్ ఏంది సినిమాలు దూసుకెళ్తున్న ఇంకో వ్యక్తి నీత జీవితాలతో చాలా మంది సాయం చేస్తారు. ఇది కన్నా నిజం చెప్తా, బ్లడ్ కూడా మ్యాజికే వేరన్నా. సో నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఓకే. అంటే పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫ్లైట్లో అలా అంటే ఉపాసన గారి కాళ్ళు వచ్చారు చరణ్ గారు, ఆ విజువల్స్ చూసినప్పుడు గ్లోబల్ స్టార్ ఆయన, ఎలా అనిపించింది మీకు అసలు? నిజంగా ఏమంటారు కదన్నా, ఇప్పుడు చాలా మంది చూడు ఎంత పెద్ద బయట ఎంత ఉన్నప్పుడు కూడా ఇంత ఫ్యామిలీ వాళ్ళకంటే సపరేట్ ప్రైవేసీ ఉంటుంది. నిజంగా అన్న మన అక్క కాలం పట్టుకుంటుంటే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిజంగా అంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినప్పుడు కూడా ఉపాసనతో కాలు పట్టుకోవడం చాలా బాగుంది. నిజంగా ఇప్పుడున్న చాలా మంది భార్య భర్తలు కూడా లైక్ ఏంటంటే డ్యూటీకి వెళ్తారు, వస్తారు, వాళ్ళ ప్రమాదాలు చేసుకుంటారు. నిజంగా టైం స్పెండ్ చేయాలి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, భార్య భర్తలు ఎట్లా ఉండాలి అనేది క్లియర్ కట్గా నేను చెప్తున్నాను కదా. చాలా మంది ఇప్పుడు సినిమాలు మీరు ఎందుకు చూస్తారంటే మేము ఇందుకోసం చూస్తాం. మా అన్న వచ్చి మేము నేర్చుకుంటున్నాం, అన్నతో ఎలా ఉండాలి, ఎట్లా నిజంగా ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేయాలి, సో మేము ముందుకు వెళ్ళాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలని మేము నేర్చుకుంటాం. నిజంగా అన్నం దగ్గర చాలా క్వాలిటీస్ ఉన్నాయి, నేర్చుకుంటే నిజంగా పిన్నంతా పిసికినంత అన్నట్టు ఉన్నట్టు నిజంగా. ఓకే. అండ్ రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు ఆయన? నిజంగా ఆయన చాలా నిజంగా నేను చెప్తాను కదా, చాలా డిసిప్లిన్ పర్సన్. సో నేను చెప్తాను కదా, నీతి నిజ నిలువ రూపం మంచితనంగా మారిపోయారు నిజంగా. సో తండ్రి తర్వాత మరో తనయుడు అంటారు కదా, నిజంగా తండ్రికే పేరు ఇచ్చే తనయుడు తను. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లాంటి వ్యక్తితో అట్లీస్ట్ ఒక్క రోజు ఒక చిన్న ఫోటో దిగాలని నాకు చిన్న కోరిక. సో నిజం నేను దేవుడిని ప్రార్థిస్తున్నా అవకాశం దొరుకుతుందని నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. రేపు నేను చెప్తున్నాను, మేమైతే మాకు రామ్ చరణ్ మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మేము తన దగ్గర డబ్బులు అడగట్లేదు, మా సొంతంగా మా స్వచ్ఛంగా డబ్బులు వేసుకుని రేపు చాలా డొనేషన్ చేయబోతున్నాం, చాలా మంది సాయం చేయబోతున్నాం. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఓకే. ఆయన బర్త్డే విషయం చెప్పండి సార్. నిజంగా అన్న హ్యాపీ బర్త్డే. నిజంగా మీరు ఇలానే ఉండండి, మీరు ఇలానే ముందుకెళ్ళండి, 100% మేము వెంట ఉంటాం, మా చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాం. నీలాంటి వ్యక్తి నిజంగా పుట్టడమే మాకు అదృష్టంగా నిజం చెప్తాను. ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ రారానా. సో నిజంగా ఇట్లా వ్యక్తి మేము చాలా కాపాడుకుంటాం. నిజంగా ఆల్ ద బెస్ట్. మేము ఇలాంటి బట్ట మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే. చూసారుగా ఫ్రెండ్స్, పవన్ కుమార్ చాలా చక్కగా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడారు. చరణ్ గారు అసలు గ్లోబల్ స్టార్ కాదు ఆయన. అసలు ఎన్ని అంటే ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి హీరో. ఇంకా ఆయన గురించి ఇంకా ఎన్ని చెప్పినా తక్కువే మనం. సేమ్ టైం రేపైతే రామ్ చరణ్ గారి పుట్టినరోజు అనమాట. రిలీజ్ సినిమాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు వెళ్ళి థియేటర్కి ఎంజాయ్ చేసి, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా కల్ట్ ఫ్యాన్స్ అయితే మామూలుగా ఉంటారు అనమాట. రేపు ఒక జాతర అయితే వాళ్ళకి అసలు. అండ్ అప్డేట్స్ కూడా రామ్ చరణ్ గారివి రేపు ఉన్నాయి. అసలు ఇంకా చూసారు కదా పక్కన పవన్ కుమార్ ఇంత ఎగ్జైట్ అవుతుంటే ఇంకా ఎంతోమంది ఇంకా ఎగ్జైట్ అవుతుంటారు. సేమ్ టైం హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. మీరు ఇంకా పెద్ద సినిమాలు చేసి ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ నుంచి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.